నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. తొలగించండి బాబు, పోయేది మీ పరువే. ప్రపంచంలోనే అత్యున్నతమైన ధార్మిక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు పేరుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటాద్రిసుని పాలక మండలికి సారథ్యం వహించడం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దక్కే బాధ్యత కాదని అందరూ పరిగణిస్తూ ఉంటారు. కానీ కాలక్రమంలో కేవలం రాజకీయ పైరవీలు, రాజకీయ ప్రాపకాలు మాత్రమే ఈ పుణ్య పదవిని దక్కించుకోవడానికి ప్రాతిపదిక అయిపోతున్నాయి. ఆ క్రమంలోనే ఆ పదవిని దక్కించుకున్న వ్యక్తి బిఆర్ నాయుడు. తనకున్న టీవీ ఛానల్ ద్వారా జగన్ మీద బురద చల్లడమే జీవితంగా గడిపి తద్వారా చంద్రబాబు గద్దె ఎక్కడానికి తన వంతు సాయం చేసి క్విడ్ ప్రోకోగా టీటీడీ చైర్మన్ పదవిని పొందారు. అప్పటి నుంచి అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా ఆయన ఒక మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సహజంగానే వైరల్ అయింది. వైసీపీ నాయకులు దీనిని అందిపుచ్చుకున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఎలాంటి అత్యున్నత ధార్మికమైన పదవిలో ఎలాంటి వారిని కూర్చోబెట్టారో చంద్రబాబు ఆత్మసమీక్ష చేసుకోవాలంటూ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. తన బండారాన్ని కడిగి పారేస్తున్న భూమన పట్ల బీఆర్ నాయుడుకు కక్ష ఉండడం సహజం. రాసలీలల వైరల్ వీడియోకు కౌంటర్ ఇవ్వడంలో కూడా బీఆర్ విఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రాసలీలల వీడియో విషయంలో బీఆర్ నాయుడు మాటలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఆయన ఒక మహిళతో అభ్యంతరకరంగా అసభ్యంగా ఉన్న దృశ్యాలు వైరల్ అయిన వీడియోలో ఉన్నాయి. అయితే బీఆర్ దీనిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మహిళ కుటుంబంతో తమ కుటుంబానికి 30 ఏళ్లుగా పరిచయాలున్నాయని, ఒకరి ఇంటికి మరొకరు వస్తూ పోతూ ఉంటామని అంటున్నారు. పరిచయం ఉండడాన్ని ఎవరు తప్పు పట్టరు కదా. తప్పు జరుగుతున్నట్టుగా వీడియోలో ఉన్నందువల్ల మాత్రమే అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే బీఆర్ నాయుడు ఒకవైపు ఆ వీడియోను నేను చాలాసార్లు చూశాను, అందులో తప్పేముంది, అసభ్యకరమైనది అశ్లీలమైనది ఏమీ లేదని అంటున్నారు. అలా అంటూనే కొన్ని చోట్ల ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. వీడియో ఆధారాలు బయటపడినప్పుడు ప్రతి వాళ్ళు మార్ఫింగ్ అని, డీప్ ఫేక్ అని మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మార్ఫింగ్ చేసినదే నిజమైతే గనక కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు చేస్తారు? ఇంకా ఘాటైన రాసలీలలు ఉండేటట్టుగా మార్ఫింగ్ చేస్తే ఇంకా బద్నం చేయవచ్చు కదా అనేది ప్రజల సందేహం. బీఆర్ నాయుడు పరస్పర విరుద్ధ మాటలతో తానే దొరికిపోయేలా చేస్తున్నారు. తమ పార్టీ వారి రాసలీలలు, అసభ్యపు చేష్టలు బయటకు వస్తే కూటమి పార్టీల నాయకులు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనే వారి నైతిక విలువలకు బీఆర్ వ్యవహారం ఒక లిట్మస్ టెస్ట్గా మారనుంది. దేవదేవుడి సేవలు ఇలాంటి తుచ్చులను నియమిస్తే అది కూడా దైవద్రోహమే అవుతుందని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. వీడియోలోని రాసలీలను ప్రస్తావిస్తూ కొన్ని భాగాలు మార్ఫింగ్ చేశారని బీఆర్ అంటున్నారు. మార్ఫింగ్ అవునో కాదో ఫోరెన్సిక్ పరీక్షలో చాలా సునాయాసంగా తేలిపోతుంది. కనీసం అది మార్ఫింగ్ అని తేలే వరకు బీఆర్ను ఆ పదవి నుంచి పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకు కూడా వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉన్నట్టు నిరూపణ అవుతుంది. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా సరే, తను చేసిన పనిలో తప్పు లేదని విశ్వాసం ఉన్నా సరే బీఆర్ నాయుడు తన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల్లో వీడియో మార్ఫింగ్ సంగతి తేల్చే వరకు దేవుడి సేవకు దూరంగా ఉంటానని రాజీనామా చేయాలి. లేకపోతే చంద్రబాబు పరువు మాత్రమే కాదు, మొత్తంగా కూటమి పరువైపోతుంది. ఇప్పటికే జనసేన పార్టీ ఎలాంటి రాసలీలల ఎమ్మెల్యేలతో భ్రష్టు పట్టిపోతున్నదో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ రాసలీలలు తెలుగుదేశం పార్టీని కూడా భ్రష్టు పట్టించబోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.